సో నిన్న రామ్ చరణ్ గారు కడపకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిన క్రమంలో చూస్తే ఏదో పొలిటీషియన్ వెళ్ళారేమో, ఆయనకు అందరు అక్కడ ఆహ్వానిస్తున్నారేమో అన్నట్టుగా అంత క్రేజ్ ఉండే అక్కడ. అసలు అంత క్రేజ్ ఆయనకు ఆ ఏరియాలో కడపలో ఎలా వచ్చింది అసలు? బేసిక్ గా ఈ రాయలసీమ మొత్తం కూడా వాళ్ళకి ఫస్ట్ నుంచి మనం విన్న పేరు ఏంటంటే అది నిజమా కాదా అని పక్కన పెడితే అక్కడ బాంబులు వేస్తారు, ఫ్యాక్షనిజం చేస్తారు, నరుకుతారు, అదే దాన్ని మనం వింటూ ఉంటాం. మనం ఇప్పుడు చూసి ఉండకపోవచ్చు. అంటే నార్మల్ గా అరవింద సమేతాలో చూపించినట్టు 5 రూపాయల ఫ్యాక్షన్, ఇదంతా ఫ్యాక్షనిస్టులు ఉంటారు, సమరసింహారెడ్డి లాగా నరుక్కుంటారు, వైట్ అండ్ వైట్ వేసుకుని అనుకుంటాం. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇప్పుడు జనరేషన్ అయితే మారిపోయింది మొత్తం. బట్ ఇప్పుడు ఉన్న చాలా మంది ఏంటంటే సినిమాల్లో అవి చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ నరకడాలు ఏదైతే ఉందో, ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ అంటే నరకడమే ఉండేది. ఇప్పుడు కొంచెం కథల మీద ఏదో ఆయన ఇంట్రెస్ట్ చూపించి కొత్తగా ట్రై చేస్తున్నారు, కానీ ఒకప్పుడు మొత్తం నరకడమే ఉండేది. ఇంకా బాలయ్య గారు అంటే చెప్పవసరలా. సో అట్లా రామ్ చరణ్ గారు ఫస్ట్ రచ్చ, నాయక్ గానీ, చిరుత గానీ, మగధీర గానీ వీటన్నిటిలో నరకుడు గట్టిగా ఉంటది అనమాట. సో అవన్నీ చూసినప్పుడే హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అక్కడ వచ్చేసింది ఆయనకి. సో మీకు సీడెడ్ అంటే వినయ విధేయరామ ఫ్లాప్ కదా. సో దాని కలెక్షన్ టచ్ చేయడానికి మన దేవర దాకా పట్టింది ఎన్టీఆర్ గారికి, దాని డే 1 కొట్టడానికి. అంటే అంత హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది ఎప్పటి నుంచో. సో అది పెరుగుతూ వచ్చింది. ఈయన దాదాపు ఈ దర్గా దగ్గర కూడా వచ్చి 12 ఏళ్ళు అవుతుందంట. సో మరి అది మళ్ళీ ఆయన వచ్చాడని ఆనందం చూడాలి. మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఎక్కడికి వచ్చి చూడలేరు. సో వచ్చాడు, మన ఊరు వచ్చినప్పుడే మనం వెళ్ళి చూడాలి అనే తాపత్రయంతో అందరూ వచ్చారు అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని ఒక జనసేన ర్యాలీ అయితే మనం ఎట్లా చూసామో, ఒక వైసీపీ ర్యాలీ ఎట్లా చూసామో, టీడీపీ ర్యాలీ ఎట్లా చూసామో, అట్లా ఒక హీరోకి ఒక పొలిటీషియన్ తీసుకెళ్ళినట్టు మొత్తం బైకులు, కార్లు, కొంతమందికి అయితే బైకులు 2-3 స్లిప్ అయ్యి యాక్సిడెంట్లు కూడా అయినాయి అంట. అట్లా అయినా కూడా పడినా కూడా జెండా పట్టుకుని వెళ్ళాలి, చూడాలి అని చెప్పి అంత ఇదిగా వెళ్ళారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. యాక్చువల్లీ ఆయన 5:45కి అక్కడికి వెళ్ళి దర్గాకి వెళ్ళేసాక 9 or 10 అయిందంట. అంత టైం ఎందుకు పట్టింది అసలు? ట్రాఫిక్ మరి ఉంది, సింగిల్ రోడ్ అది అక్కడ దాకా ఎయిర్పోర్ట్ నుంచి. మేబీ వేరియేషన్స్ ఉండొచ్చు, మనకు తెలియదు, అక్కడ లోకల్లోకి వెళ్ళి ఎప్పుడు చూడాల. ఉన్న ప్రకారం అయితే ఒకటే సింగిల్ స్ట్రైట్ రోడ్ ఉన్నట్టుంది. సో ఆ రోడ్ లో ట్రావెల్ అయ్యే రోడ్డు మొత్తం స్ట్రైట్, ఇటు 2 సైడ్లు కూడా బైక్స్ తో ర్యాలీలు అడ్డం పెట్టేశారు. అటు వచ్చే వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది, ఇటు వెళ్ళే వాళ్ళు వెళ్తానే ఉన్నారు అనమాట. సో ఆ ఇది వల్ల ఇప్పుడు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు ఆ క్రౌడ్ ని. అక్కడికి చాలా మంది దెబ్బలు కూడా తిన్నారు ఫ్యాన్స్ అంతా. కొంతమంది కార్ ఎక్కేశారు, కొంతమంది అంత అభిమానంగా చూపించి అంత దాన్ని ఏమంటారు, హీరోని చూసిన మైకంలో ఏం చేస్తున్నాం కింద పైన చూసుకోకుండా అలా హ్యూజ్ గా ఎగబడిపోయారు అనమాట. సో ఈ మధ్య కాలంలో ఒక పొలిటికల్ ర్యాలీ తర్వాత ఒక హీరోకి జెన్యూన్ గా ఆర్గానిక్ గా వచ్చిన, ఇదేది ఎగ్జిబిషన్ లాంటివి కాకుండా ఆర్గానిక్ గా వచ్చిన ఫ్యాన్స్ ఇక్కడ. సో కడపగానే సీడెడ్ మొత్తం కూడా ఆయనకి ఒక ఇదిలా చూస్తారంట రామ్ చరణ్ గారిని. అండ్ అక్కడ చాలా మందికి పోలీసులకు కూడా అక్కడ చాలా మంది ఫ్యాన్స్ ని కొట్టారంట కదా, చాలా మంది అదండి. వాళ్ళు క్రౌడ్ కంట్రోల్ చేసే క్రమంలో బారికేడ్స్ అవి అడ్డు పెడతారు, అవి దూకొచ్చేసి ఇక్కడ ఆగండి అన్నప్పుడు ఆగరు కదా ఫ్యాన్స్ ఎవరు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి దూకి. సో మరి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తూ ఉంటారు. అది ఏ మీటింగ్ అయినా సరే పోలీసుల బాధ్యత అది, వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది. సో మరీ టూ మచ్ గా కొట్టరు, కానీ ఊరికే దెబ్బేస్తే భయపడతారని ఇదిలో కొడతారు అంతే. వాళ్ళు కక్ష పెట్టుకుని కొట్టరు. సో ఏంటంటే కంట్రోల్ చేయాలి, ఒకరిని కొడితే ఇంకో 10 మంది ఆగుతారనే ఇదిలో. ఎట్లా అయితే RRR లో రామరాజు దూకి అందరినీ కొడితే ఒకరి కోసం ఎట్లా, బట్ అయినా కూడా ఫ్యాన్స్ అంత ఇదిలో ఉంటారు. హీరోని చూడాలనే రష్ లో వాడికి దెబ్బ తగులుతుందా, బండి పడిపోయిందా, వాడికి గాయమైందా, ఇదేం చూడ్డు. ఎందుకంటే అతను చూడాలి అంతే, అతను ఒక్కడే కనిపిస్తాడు విజువల్. ఇంకా కింద పైన పోలీసుడు ఉన్నాడు, లాయర్ ఉన్నాడు, ఎవరిని చూసుకోరు. ఇప్పుడు గేమ్ చేంజర్ ఇక్కడ పక్కా హిట్ అవుతుందని అనుకోవచ్చు. డెఫినెట్లీ దీనికి డిస్కషన్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దేవరా సినిమా కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఫ్యాన్స్ కాపాడుకున్నారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా అయినా కూడా మనం ఇంతకు ముందు చూసుకుంటే ఫ్లాప్ అయితే VVR కూడా దగ్గర ఒక టైర్ 2 హీరోలకు వచ్చే షేర్ అంతా వచ్చింది దానికి. సో ఎందుకంటే ఆ ఫ్యాన్స్ ఉన్నారు, కాపాడుకుంటారు. సో ఈసారి ఎట్లా ఉందంటే 6 years తర్వాత వస్తుంది సినిమా కాబట్టి డెఫినెట్లీ, అందులోనూ మరి నేషనల్ వైడ్ గా కూడా RRR తర్వాత వస్తుంది సినిమా కాబట్టి ఎక్కడ పడకుండా చూసుకుంటారు ఫ్యాన్స్. ఎందుకంటే మన వైజాగ్ లో షూటింగ్ వెళ్తే ఎంతమంది క్రౌడ్ వచ్చారు, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఎంతమంది క్రౌడ్ వచ్చారు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ కి అంతా పాజిటివ్ వామ్ ఉంది. అది వచ్చిన రోజు ఇంకెవరు మాట్లాడడానికి ఉండరు, ముందు మాట్లాడతారేమో కానీ సినిమా చూసిన తర్వాత వాళ్ళిద్దరు ఆ కాంబినేషన్ కొట్టే దెబ్బ అది వేరే ఉంటది. అప్పుడు మాట్లాడతారు, ఏది శంకర్ వల్లే హిట్ అయింది, అప్పుడు మాట్లాడరు. ముందు శంకర్ పని అయిపోయింది అనే వాళ్ళే శంకర్ వల్ల హిట్ అయింది అంటారు. అప్పుడు చూద్దాం మరి. అంటే ఆయన జస్ట్ ఏంటంటే ఫ్యాన్స్ బిలీవ్ చేసేది హీరోని, హిట్ ఆర్ ఫ్లాప్ మళ్ళీ నమ్ముతారు. హిట్ అయినా నమ్ముతారు, ఫ్లాప్ అయినా నమ్ముతారు. సో చూద్దాం మరి ఎట్లా ఉంటది ఏంటి.